హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఈ వీడియోలో మనం మిగతా 30 క్వశ్చన్స్ చూస్తున్నాము. దిస్ ఇస్ ఏపీ లా సెట్ 5 ఇయర్స్ 2023 షిఫ్ట్ 2 పేపర్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇండియన్ పార్లమెంట్ హ్యాస్ డాష్ డిపార్ట్మెంటలీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్. బేసిక్‌గా పార్లమెంట్ హ్యాస్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయన్నమాట. దే ఆర్ లైక్ స్టాండింగ్ కమిటీస్ అండ్ అడాక్ కమిటీస్. 2 టైప్ ఆఫ్ కమిటీస్ ఉంటాయి. స్టాండింగ్ కమిటీస్ అంటే ఒక 1 ఇయర్ వరకు అది కాన్స్టిట్యూట్ చేసి ఉంటదన్నమాట. ఆ కమిటీ అనేది ఫర్ అ కంటిన్యూయస్ బేసిస్ దే విల్ బి వర్కింగ్. అండ్ అడాక్ కమిటీ వచ్చేసి అది టెంపరరీగా ఒక స్పెసిఫిక్ టాస్క్ కంప్లీట్ చేయడానికని ఉంటుంది. దాని తర్వాత ఆ కమిటీ అనేది సీజ్ అయిపోతుంది. అంటే ఇంకా పని చెయ్యదనమాట. సీజ్ టు ఎగ్జిస్ట్. సో స్టాండింగ్ కమిటీలో we have departmental standing committees. So departmental standing committees are 24 total. And ఈ కమిటీస్లో ఎంపీస్ ఉంటారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విల్ బీ ద మెంబర్స్ ఆఫ్ దిస్ కమిటీస్ అనమాట. అండ్ అక్కడ మొత్తం 31 మెంబర్స్ ఉంటారు. వేరాజ్ 21 ఫ్రమ్ లోక్సభ అండ్ 10 ఫ్రమ్ రాజ్యసభ ఇన్ ద డిపార్ట్మెంటలీ స్టాండింగ్ కమిటీస్. సో కమిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంటల్లీ స్టాండింగ్ కమిటీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, లైక్ దే ఆర్ ఫ్యూ కమిటీస్. మనం ఇప్పుడు చూస్తున్నాం ఏంటంటే, కమిటీ ఆన్ అగ్రికల్చర్, కమిటీ ఆన్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్, కమిటీ ఆన్ కోల్ అండ్ స్టీల్, కమిటీ ఆన్ కామర్స్, కమిటీ ఆన్ డిఫెన్స్, ఎనర్జీ, ఫైనాన్స్ ఎక్సెట్రా. ఇలా కొన్ని డిపార్ట్మెంట్ బేస్డ్ కమిటీస్ ఉంటాయి. మళ్ళీ వాటికి చైర్ పర్సన్స్ కూడా ఉంటారు అనమాట, ఎంపీస్. So they will work for the improvement of all these sectors. So the answer is 24 departmentally related standing committees. Parliamentary privilege in India is adopted from. Parliamentary privileges ante the exceptional rights or advantages which are granted to the members of the legislature worldwide. మొత్తంలో వాళ్ళకి ఒక ఎక్సెప్షనల్ రైట్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటిని పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని అంటారు. లైక్ దే కెనాట్ బి అరెస్టెడ్, లైక్ దే can enjoy the freedom of arrest in civil cases but not in criminal cases. And also, yeah, so parliamentary privileges in India is adopted from UK. అండ్ మనం యూకే నుంచి ఇంకా కొన్ని ప్రివిలేజెస్, ఐ మీన్ ఇంకో కొన్ని బారో చేసుకోవడం కూడా జరిగింది ఫీచర్స్. అవి ఏంటంటే, పార్లమెంటరీ గవర్నమెంట్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇందాక మనం చూసాము. అండ్ ఆల్సో రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టమ్, ప్రిరోగేటివ్ రిట్స్, బైకామరలిజం, ఇవన్నీ మనం యూకే కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం అడాప్ట్ చేసిన ఏంటంటే, ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, judicial review, impeachment of president, removal of Supreme Court and High Court judges, post of vice presidents. ఆస్ట్రేలియా నుంచి వచ్చేసరికి మనం కాన్కరెంట్ లిస్ట్ వీ హ్యావ్ 3 లిస్ట్ కదా, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అండర్ షెడ్యూల్ 7. సో అవి బారో చేసుకోవడం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది. వెరాస్ ఫ్రమ్ ఫ్రాన్స్ మనం రిపబ్లిక్ అనే అనే ఫీచర్ తీసుకున్నాం. Ideals of liberty, equality and fraternity in the preamble have been taken from France. So this is it. Next question. The Constitution of India is somewhat rigid and somewhat flexible. So మరీ అంత రిజిడ్ లేదు, మరీ అంత ఫ్లెక్సిబుల్ కూడా లేదు. లైక్
వి కెన్ అమెండ్ కదా! ఇప్పుడు మనం ఆ కాన్స్టిట్యూషన్‌లో ఏవైతే మనకి ఆహ్, కాల కాలం మారుతున్న కొద్దీ కొన్ని థింగ్స్ గూడా మారుతున్నాయి గాబట్టి, వాటిని కూడా మార్చుకుంటూ వస్తున్నాం. అమెండ్‌మెంట్స్ అనేవి అవుతూనే ఉన్నాయి. మార్పులు, చేర్పులు అనేవి గూడా అవుతున్నాయి. సో, అది రిజిడ్ గాదు. మళ్ళీ అట్లా ఫ్లెక్సిబుల్ గూడా గాదు. లైక్ మొత్తం తీసి అంటే బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంచాలి మనం. ఏది అమెండ్ చేయాలో అదే అమెండ్ చేయాలి. బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉండాలి అని చెప్పి అలా ఉండడం. అంటే ఈక్వల్ లైక్ రిజిడ్ ఉంటుంది. ఫ్లెక్సిబుల్ ఉంటుంది బోత్. సో, అండ్ ఆల్సో మన కాన్స్టిట్యూషన్‌లో 448 ఆర్టికల్స్ ఉన్నాయి. 25 పార్ట్స్ ఉన్నాయి. 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 5 అపెండిసెస్ అండ్ మోర్ దెన్ 100 అమెండ్మెంట్స్ అనేవి జరిగాయి. దీన్ని బట్టి ఇట్స్ లైక్ రిజిడ్ థింగ్. అంటే ఇంత ఉందని చెప్పి అనుకుంటాం మనం లాంగ్. బట్ ద థింగ్ ఇస్ అదంతా ఇట్లా డివైడ్ చేసి ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్ లాగా డివైడ్ చేసి ఇట్ హ్యాడ్ ఇట్ మేడ్ అస్ ఫ్లెక్సిబుల్ గదా! మనం ఈజీగా చదవడానికని చెప్పి అనుకూలంగా ఉండేటట్టు ఉంది. సో, దిస్ ఈస్ సమ్‌వట్ రిజిడ్ అండ్ సమ్‌వట్ ఫ్లెక్సిబుల్. Next question. The standard of professional conduct and etiquette for doctors is maintained by National Medical Commission. So, National Medical Commission will take care of everything like doctors ఎలా ఉండాలి, వాళ్ళ ప్రొఫెషనల్ కండక్ట్ ఎలా ఉండాలని చెప్పి. అండ్ ఆల్సో దే ఆల్సో ఇంప్రూవ్స్ యాక్సెస్ టు క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ మెడికల్ ఎడ్యుకేషన్ అన్నమాట. సో, National Medical Commission will take care of everything regarding um these all the things. Next question. The concurrent list of the Constitution contains items on which both Parliament and state legislature can make laws at the same time. So, కాన్కరెంట్ లిస్ట్ ఇప్పుడు లిస్ట్స్ అన్నీ 7th షెడ్యూల్‌లో ఉన్నాయని చెప్పి మనం ఇందాకే అనుకున్నాం కదా! సో, బోత్ స్టేట్ అండ్ పార్లమెంట్‌కి ఆహ్, లాస్ చేసుకోవడానికని చెప్పి సేమ్ టైమ్ కాన్కరెంట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ అ డిస్ప్యూట్ బిట్వీన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ లైక్ యూనియనా లేదంటే స్టేటా అని చెప్పి అప్పుడు యూనియన్ లాస్ విల్ ప్రివైల్ ఓవర్ ద స్టేట్ లాస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. An inquiry into the apparent cause of death is inquest విచారణ. సో, ఇంక్వెస్ట్ అంటే ఇట్ ఈస్ అ జ్యుడిషియల్ ఎంక్వైరీ into circumstances surrounding a death. ఇంక్వెస్ట్ అంటే. వెరస్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ వచ్చేసి దిస్ ఈస్ అ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ బాడీ ఆఫ్టర్ డెత్. ప్రిపరేషన్ ఆఫ్ మహాజర్ అంటే మహాజర్ ఇస్ లైక్ అ ప్రూఫ్ ఆఫ్ ప్రొసీజర్స్ అబ్జర్వ్డ్ ఇన్ అ రెవెన్యూ కేసెస్ అన్నమాట ఇది. అండ్ దిస్ ఇస్ నాట్ ఇట్స్ లైక్ డిఫరెంట్. అండ్ ఇన్వెస్టిగేషన్ అంటే లైక్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినింగ్ ఎ క్రైమ్ ఆర్ అ ప్రాబ్లమ్ ఎక్సెట్రా. బట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అండ్ ఎంక్వైరీ ఇంటూ ద అపారెంట్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ కాల్డ్ as ఇంక్వెస్ట్. Right to free and compulsory education is provided to children between 6 to 14 years of age. సో, ఇది అనేది మనకి ఆర్టికల్ 21A ఆఫ్ కాన్స్టిట్యూషన్‌లో ఉంటుంది. లైక్ దేర్ షుడ్ బి అ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు బి ప్రొవైడెడ్ ఫర్ ద ఏజ్ గ్రూప్ బిట్వీన్ 6 to 14 ఇయర్స్. అండ్ ఆల్సో దీనికోసం సెపరేట్‌గా యాక్ట్ అనేది ఎనాక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద రైట్స్ ఆఫ్ ఎ చిల్డ్రన్ టు ఫెయిర్ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ బిట్వీన్ 6 to 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ చిల్డ్రన్ వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. రిజర్వేషన్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాస్ ప్రొవైడెడ్ బై. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే బేసిక్‌గా అదర్ దెన్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ లైక్ దోస్ పీపుల్ అండ్ ఇక్కడ అదర్ దెన్ దాట్ పీపుల్ బట్ ద పీపుల్ హూ ఆర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఇది అనేది వర్తిస్తుంది. అండ్ లైక్
ఏ క్రైటీరియా ఫుల్ఫిల్ కావాలంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరు ఉంటారంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ. అంటే మనకి రిజర్వేషన్ అనేది ఉంటుంది కదా, రిజర్వేషన్ లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్కి ఉంటుంది. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ ఏదైతే ఉందో అదర్ అదర్ కేటగిరీ వాళ్ళకి ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ they should have the annual family income less than 8 lakh rupees. Then only ఈడబ్ల్యూఎస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ద 103rd అమెండ్మెంట్. సో కాన్స్టిట్యూషన్లో 103rd అమెండ్మెంట్ ఫర్ ఆర్టికల్ 15 clause 6 and 16 clause 6. Next question. Which of the following principles are contained in the preamble to the Constitution of India? Justice, liberty, equality. మనకి కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ ద ప్రొటెక్షన్ టు ద సిటిజన్స్. బేసిక్గా ఇది సిటిజన్స్కి ఇచ్చే ప్రొటెక్షన్ ఆస్పెక్ట్స్ అన్నమాట. జస్టిస్ ఉంటుంది, న్యాయం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, సమానత్వం ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొకటి కూడా యాడెడ్ ఇక్కడ ఫ్రాటర్నిటీ కూడా ఉంటుంది. సో ఇవనేవి మన ప్రియాంబుల్లో మెన్షన్ చేయడం జరిగింది ఈ ప్రిన్సిపల్స్ అయితే. వెరస్ పోస్టెరిటీ ఈజ్ నాట్ మెన్షన్డ్, రూల్ ఆఫ్ లా ఈజ్ ఆల్సో నాట్ మెన్షన్డ్. Next question. If a person residing along the river bank claims his right to take bath in the river, then he is a his is a natural right. The right cannot be taken away. So both B and C. He has the natural right and ఆ రైట్ అనేది ఎవరు తీసేయలేరు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ 1st April 2010. మనం ఇందాకే చూసాము లైక్ బిఫోర్ క్వశ్చన్లో లైక్ 6 to 14 years ఏజ్ గ్రూప్ వాళ్ళు కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలని చెప్పి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే ద రైట్ ఆఫ్ అ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఇది అనేది మన 1st April 2010కి ఎన్ఫోర్స్ అవ్వడం జరిగింది, ఫోర్స్లోకి వచ్చింది. సో ఆర్టికల్ 21A ప్రకారం అండ్ 6 to 14 years of age group of people should have compulsory education అనేది ఈ వీటి బేస్ పైన ఈ యాక్ట్ అనేది ఉంటుంది. The first woman judge appointed to the Supreme Court of India is Fatima Bibi. As of now, ఇప్పటి వరకు అయితే no woman served as a Chief Justice of India till now. And Leela Seth is the first woman judge in High Courts. So High Courts లో she is the first woman judge, that is Delhi High Court. అండ్ మిగతా జడ్జెస్ ఎవరైతే ఉన్నారో దీస్ పీపుల్ ఆర్ ద ఫార్మర్ జడ్జెస్. అంటే దే వర్ ఆల్సో ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, బట్ ద ఫస్ట్ జడ్జెస్ ఫాతిమా బీవి. Ruma Paul is known to be a longest serving woman judge. Next question. Can a person who is not a member of the parliament become minister? Yes, actually he can, but he has to become a member within 6 months of his appointment. According to Article 75, Clause 5, a minister who for any period of 6 consecutive months is not a member of either houses of the parliament shall at the expiration of that period cease to be a minister. So basically minister and avvachu. If he is not a member of the parliament, he can also become a minister. But the thing is ఆ 6 months లోపు అతను మినిస్టర్ లాగా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఆ 6 months లోపు హీ నీడ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎంపీ. దెన్ ఓన్లీ మినిస్టర్ పొజిషన్ అనేది అతనికి ఉంటుంది, లేదంటే ఇట్ విల్ బి సీజ్డ్. నెక్స్ట్ క్వశ్చన్. On which of the following matters can both parliament and state legislatures make laws concurrently? So there are few things to be known: education, forests,
ఇంకా ట్రేడ్ యూనియన్స్, అడల్ట్రేషన్, అడాప్షన్ అండ్ సక్సెషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్సెట్రా. వీటిపైన కాన్కరెంట్ లిస్ట్లో లైక్ దే కెన్ ద బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ కెన్ మేక్ ద లాస్. So the answer is both A and B. The President of India is elected by an electoral college consisting of basically electoral college ante are the set of the electors who are selected to elect candidates to a particular office. So evereveru will be there for appointing a president. To elect a president, elected members of both houses of parliament and also elected members of legislative assembly of the states are eligible to elect the president of India. The basic structure theory was generated in the case of Keshavananda Bharati case. This is a very important case. Idi inka Indira Sahane case, we often see them repeating every time. Like మనం చూసిన ఇప్పటివరకు మనం చూసిన పేపర్స్లో దీస్ ఆర్ ద టూ మోస్ట్ కామన్ థింగ్స్. రిజర్వేషన్ గురించి ఇందిరా సహనే కేస్ అండ్ కేశవనంద భారతి. సో బేసిక్ స్ట్రక్చర్ థియరీ అంటే కేశవనంద భారతి కేసులో దిస్ ఈస్ అ 13 జడ్జ్ బెంచ్ కేస్ అనమాట. దిస్ ఈస్ అ లాంగెస్ట్ బెంచ్. ఇందులో ఏం చెప్తారంటే పార్లమెంట్కి పవర్ ఉంది, లైక్ ఇట్ కెన్ అమెండ్ ఎనీథింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అన్లెస్ అండ్ అంటిల్ అది బేసిక్ స్ట్రక్చర్ని అమెండ్ చేయకపోతే దే కెన్ అమెండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా మనకి, లైక్ ఫండమెంటల్ రైట్స్ కానీ, లైక్ ఈ రైట్ తీసేస్తే మనకు ఆ బేసిక్ థింగ్ లేదు అని చెప్పి అనిపిస్తుంది కదా, అలాంటి రైట్స్ అనేవి అమెండ్ చేయలేదు. బట్ లైక్ పార్లమెంట్కి ఆ హక్కు ఉండదు. బట్ ఇట్ కెన్ అమెండ్ ఎనీథింగ్ అదర్ దెన్ దాట్. సో దిస్ ఈస్ కాల్డ్ అ బేసిక్ స్ట్రక్చర్ థియరీ which is evolved in Keshavananda Bharati case. Which among the following cases is overruled by Keshavananda Bharati case? I.C. Golaknath case. See, ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కేస్, ఐసీ గోలక్నాథ్ కేస్. మనం ముందు వీడియోలో కూడా చూసాము ఐసీ గోలక్నాథ్ కేస్. అందులో ఏమవుతుందంటే లైక్ ఐసీ గోలక్నాథ్ విల్ బి హ్యావింగ్ 500 acres ఆఫ్ ల్యాండ్ అండ్ అది ల్యాండ్ టెన్యూర్ యాక్ట్ ప్రకారం అది తీసుకోవడం జరుగుతుంది అనమాట, వాళ్ళకి కొంచెమే పోర్షన్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చి. సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే పార్లమెంట్కి లిమిటెడ్ పవర్ ఉంటుంది, ఇట్ కెనాట్ అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ అని అంటారు. బట్ కేశవనంద భారతి కేసులో ఏం చెప్తారంటే పార్లమెంట్ కెన్ అమెండ్ ఎవ్రీథింగ్ అన్లెస్ అండ్ అంటిల్ బేసిక్ స్ట్రక్చర్ అనేది అమెండ్ అవ్వకపోతే చాలు, అదొకటి కదిలియొద్దు అని చెప్పి అంటారు. సో కేశవనంద భారతి కేసు ఐసీ గోలక్నాథ్ కేసుని ఓవర్ రూల్ చేయడం జరిగింది. Advocate General is appointed under which article of the Constitution of India? So Advocate General is the first and highest law officer of the states. So Advocate General is being appointed through Article 165. Here the answer is wrong actually. 161 కాదు, 165 ప్రకారం Advocate General can be appointed. Whereas 161 is related to the power of the governors, and also 162 is related to the extent of the executive power of the state. So our answer is 165. 165 ప్రకారం అడ్వకేట్ జనరల్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. Next question, which among the following word is not found in the preamble of the constitution prior to 1976? సో మనం నార్మల్గా ముందు వీడియోస్లో కూడా చూసుకున్నాం, టు రిమెంబర్ ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, టు రిమెంబర్ దాట్. బేసిక్గా ప్రియాంబుల్ ఏముంటుందంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలెమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్
డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. సో ఇలా నార్మల్గా షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇన్ కేస్ లైక్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ విల్ హెల్ప్ యూ టు రిమెంబర్ లాంగర్. సో సి డైరీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ వీ హ్యావ్ డెమోక్రటిక్, సావరిన్, రిపబ్లిక్, సెక్యులర్. బట్ ద థింగ్ ఇస్ 1976 తర్వాత ఫ్రమ్ 42nd అమెండ్మెంట్ ద్వారా మనకి 3 న్యూ టర్మ్స్ అనేవి యాడ్ అయ్యాయి కాన్స్టిట్యూషన్లో. దట్ ఈస్ సోషలిస్ట్ and also secular. These two has been added with 42nd amendment. సో దానికన్నా ముందు సెక్యులర్ లేదు, సోషలిస్ట్ లేదు. సో దీస్ టూ హ్యావ్ బీన్ యాడెడ్ ఆఫ్టర్ 1976 త్రూ 42nd amendment. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? 28. ముందు మనకి 29 ఉండేవి, బట్ ఇప్పుడు 28 ఎలా అయ్యాయంటే బేసిక్గా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది యూనియన్ టెరిటరీ అయిపోయింది కాబట్టి దట్ ఈస్ టు బీ అ యూనియన్ టెరిటరీ, అండ్ వీ హ్యావ్ 8 యూనియన్ టెరిటరీస్ ఇన్ టోటల్, అండ్ వీ హ్యావ్ 28 స్టేట్స్. Hurriyat Conference is associated with కాశ్మీర్ ఇష్యూస్. హ్యూరియత్ కాన్ఫరెన్స్ అనేది బేసిక్గా ఇట్ ఈస్ ఆల్ పార్టీస్ హ్యూరియత్ కాన్ఫరెన్స్. అందులో 26 పొలిటికల్, సోషల్ అండ్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అనేవి ఒక యునైటెడ్ పొలిటికల్ ఫ్రంట్ లాగా ఫామ్ అయ్యాయి టు రేజ్ ద కాజ్ ఆఫ్ కాశ్మీరీ ఇండిపెండెన్స్ ఇన్ ద కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు ద కాశ్మీర్ ఇష్యూ. As per Indian Constitution, Parliament means, Parliament ante according to the Indian Constitution, according to Article 79, Parliament consists of President, Lok Sabha and Rajya Sabha. President and both the houses, that is Lok Sabha and Rajya Sabha, according to Article 79. President of India can exercise the power to issue ordinance under Article 123. అకార్డింగ్ టు ఆర్టికల్ 123 ప్రెసిడెంట్కి పవర్ అనేది ఉంటుంది ఆర్డినెన్స్ ఇష్యూ చేయడానికి. వాట్ ఈజ్ ఆర్డినెన్స్? పార్లమెంట్ సెషన్స్లో లేనప్పుడు అత్యవసరమైన సిచ్యువేషన్స్లో ఒక బిల్ అనేది పాస్ చేయకముందే ఆర్డినెన్స్ లాగా దాన్ని ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుందన్నమాట. సో దట్ ఈజ్ లిమిటెడ్. అండ్ ఒక పార్లమెంట్ అనేది సెషన్స్కి వచ్చిన తర్వాత సెషన్స్ నడిచేటప్పుడు ఆ బిల్ అనేది ఒక ఆర్డినెన్స్ అనేది ఇట్ కెన్ తీసేయడం జరుగుతుంది. అది డిపెండ్స్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పవర్ 123 ఆర్టికల్ ప్రకారం ఉంటుంది ఆర్డినెన్స్ అనేది ఇష్యూ చేయడానికి. Who served for the longest term as Chief Justice of India? Justice YV Chandrachud. మనం ముందు వీడియోస్లో కూడా చూస్తే మాత్రం 16th చీఫ్ జస్టిస్ ఎవరు అని అడిగారు. 16th చీఫ్ జస్టిస్ ఇస్ జస్టిస్ వైవి చంద్రచూడ్. హీ ఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్, అండ్ ఆయన సర్వింగ్ వచ్చేసి 7 years and 4 months సర్వ్ చేశారు. వెరాజ్ ఇప్పుడు డివై చంద్రచూడ్ ఈజ్ ద సన్, లైక్ YV Chandrachud is the father of DY Chandrachud, and DY Chandrachud is 50th CJI. Present CJI వచ్చేసి మనకి 50th CJI. Which among the following case upheld the validity of EWS certificate? Amendment. EWS amendment వచ్చేసి it has been validated in Janhit Abhiyan versus Union of India. సో ఈ కేసులో ఏమవుతుందంటే సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ ఇస్తుంది. ఇట్ అప్హెల్డ్స్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 103rd amendment and 10% reservation for economically weaker sections subject to 50% reservation limit. సో 10% EWS అమెండ్మెంట్ అనేది జాన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో వ్యాలిడేట్ చేయడం జరిగింది.
Right to privacy is declared as the fundamental right in Justice K.S. Puttaswamy case. K.S. Puttaswamy case is landmark case regarding the right to privacy thing. Right to privacy case అని కూడా అంటారు దాన్ని. Which article of the Constitution in Part 3 defines state? Article 12 state ని define చేస్తుంది అనమాట. Whereas Article 11 Parliament to regulate the rights of the citizens by law, like acquisition and termination of the citizenship గురించి ఉంటుంది Article 11 లో. Whereas Article 13 is regarding Article 13 వచ్చేసి laws inconsistent with or in derogation of the fundamental rights. Article 14 వచ్చేసి equality before law. So Article 12 defines the state. Which among the following courts are having writ jurisdiction in India? Both the Supreme Court and High Court has a writ jurisdiction in India. So Supreme Court according to 32 Article 32 and the High Court according to Article 226. అండ్ ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 32 అనేది మనకి పార్ట్ 3లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మాత్రం ఆర్టికల్ 32 అనేది మనకు పార్ట్ 3లో ఉంటుంది. దోస్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడే మనం ఆర్టికల్ 32 ప్రకారం కేసు వేసుకోవడం జరుగుతుంది అనమాట. రిట్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. బట్ నార్మల్గా వేరే రైట్స్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ లీగల్ రైట్స్ కానీ ఏవైనా రైట్స్ వైలేట్ అయితే 226 ప్రకారం వీ కెన్ ఫైల్ అ రిట్ పిటిషన్. అంటే మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే హైకోర్ట్ హ్యాస్ అ broader scope actually compared to the Supreme Court. Supreme Court has only limited to the fundamental rights, whereas High Court can take up every case like regarding each and every right infringement. Next question. Which among the following is not true? Money bill is introduced in Lok Sabha is correct. Governor is appointed by the president is also correct. Parliament cannot enhance the appellate jurisdiction of the Supreme Court. So Parliament appellate jurisdiction ni enhance cheyaledu. So that is a wrong thing. So this is not true. Next question. Which among the following concepts is based on no man shall be vexed twice for the same cause of action? ఒకే చర్య కోసం ఏ వ్యక్తిని 2 సార్లు బాధించకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కోర్టులో కేసు వేశారు. ఆ కేసు నడుస్తుంది. ఆ కేసు ఆల్రెడీ జడ్జ్మెంట్ అయ్యింది. తర్వాత ఇంకొక కోర్టులో సేమ్ థింగ్, సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్, సేమ్ కాన్సెప్ట్ తోటి ఇంకొక కోర్టులో వేస్తే అప్పుడు అతనికి 2 సార్లు శిక్ష ఏం పడదు, ఒకటేసారి పడుతుంది అనమాట. That is defined under res judicata and it is also defined under section 11 of CPC 1908. Krishna's Laurels is providing mega mock test series for TS and AP LawSet 2024. So do check out in the app. Krishna's Laurels app లో మీకు మాక్ టెస్ట్ సిరీస్ అనేవి ఉంటాయి. సో దట్ విల్ బీ సో మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ చాలా ప్రాక్టీస్ అవుతుంది. అండ్ ఆల్సో వీ ప్రొవైడ్ 3000 ప్రాక్టీస్ బిట్స్, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్, sectional tests like separately GK, current affairs and also legal aptitude, previous year papers, special classes on subjects like contract laws, international laws and criminal laws, many more. So we also provide LLB classes also. So stay connected with us in Insta, Telegram and WhatsApp. So let's crack LawSet 2024 together and download Krishna's Laurels app right now and do check out all the options. Thank you for watching.